మిగతా వార్తలోకి వెళ్లే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీడియా ముందు రంకెలేస్తారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లి అక్కడ రంకెలేస్తారు. అయ్యా ఆవులు గారు, మీరు రంకెలేస్తే కుదరదని మనం చేస్తున్నా. ఆవులు రంకెలు వేయటానికి వీల్లేదు. పయ్యావుల కేశవులు గారు, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నన్ను దోషిగా నిరూపించడానికి కలిగినటువంటి ఆధారాలు మీ చెంతన ఉంటే అక్కడ కాదు రంకెలు వేయవలసింది. మీరు కోరుకున్న సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లి నా మీద నేరారోపణలు రుజువు చేయడానికి కావలసినటువంటి ఆధారాలు అక్కడ సబ్మిట్ చేస్తే కొంతమేరకు జనం నమ్ముతారని మనం చేస్తున్నా. ఏదో రాజకీయ రచ్చ చేయడానికి మాత్రమే ఇలాంటి రంకెలు వేస్తున్నారు. మీరు మీడియాలో రంకెలు కాదు, సిబిఐ ముందుకు మీరు కోరుకున్న సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లకోకుండా ఇలాంటి నేల విడిచి కత్తిసాము చేయటం ధర్మం కాదని మనం చేస్తున్నా. అయితే ఆవులు గారు రంకెలేశారు కాబట్టి మేము పారిపోవటం మంచిదిగా చర్చ అవసరం లేకపోయినప్పటికీ కూడా పయ్యావుల కేశవులు గారు, తెలుగుదేశం వారు ఉబరాట పడుతున్నారు చర్చకు రావాలని. అందువల్ల చర్చ అసంబద్ధమైనప్పటికీ కూడా పారిపోదలుచుకోలేదు. చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తున్నా. అయ్యా చర్చకు సిద్ధంగా ఉన్నానని మొన్నెప్పుడో 9వ తారీఖును చెబితే టైం నేను ఫిక్స్ చేయాలా? అంటే సవాలు మీరు విసురుతారు, టైము ప్లేసు నేను సెట్ చేయాలా? ఏమిటి ధర్మం అని అడుగుతా ఉన్నా. కాబట్టి నాయన పయ్యావుల కేశవులు గారు, తెలుగుదేశం నాయకులు, మీరు తెలుగుదేశానికి తెగులు పట్టి వ్యవహరిస్తా ఉన్నది. వెర్రితలలు వేస్తున్నారు. చిత్తశుద్ధి లేదు. నేరారోపణ చేయటమే గాని నేరారోపణ రుజువు చేయగలిగినటువంటి సాక్ష్యాధారాలు సేకరించడంలో మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. పయ్యావుల కేశవులు గారు, మీరు రంకెలేస్తే పారిపోవడానికి అంబటి సిద్ధంగా లేదని మనం చేస్తున్నా. దమ్ముంటే నిర్ణయించండి, టైము, డేటు, ప్లేసు నిర్ణయించండి. మొత్తం బండారాన్ని బయటపెట్టడానికి అంబటి చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. బిల్లిరావుకి ఇచ్చిన భూములు కానీ, ఇమార్ ప్రాపర్టీస్ కి 29 లక్షలకే ఇచ్చిన భూములు కానీ, మీ సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీఐసి భూముల కేటాయింపులో కానీ దేనికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప పారిపోవడానికి సిద్ధంగా లేని మనం చేస్తున్నా. అసందర్భమైన చర్చలకు మీరు ఆహ్వానిస్తున్నారు. అసలు చర్చకు వచ్చే ముందు సిబిఐ దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతా ఉన్నా. సిబిఐ దగ్గరికి వెళ్లి అక్కడ సాక్ష్యాధారాలు ఇవ్వగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. చర్చకు వస్తే రంకెలేసి ఏదో దబాయించి మీడియాలో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేవారే తప్ప మీకు ఆ శక్తి లేనటువంటి వ్యక్తులని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఆధారాలుంటే సిబిఐ దగ్గరకు వెళ్లి సమర్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఆ సిబిఐ ఎంక్వైరీ మీరు కోరుకున్నదే తప్ప మేము కోరుకున్నది కాదు. ఒకటే బాధ, నన్ను సాక్షిగా పిలిచారని. అంతకుముందు చెప్పారు సిబిఐ ఎంక్వైరీ వేస్తే అంబటి రాంబాబు బండారం బయటపడిపోతుంది, 1000 కోట్ల రూపాయలు కాజేశాడని కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నా మీద ఆరోపణలు చేశారు. కానీ సిబిఐ వారు నన్ను కేవలం 160 సిఆర్పిసి సాక్షికి మాత్రమే పిలిచారని తెలుసుకున్న తర్వాత అయ్యో రాంబాబు జారిపోతున్నాడే, రాంబాబు మీద కక్ష తీరడం లేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్ష తీరడం లేదే అనేటటువంటి కేవలం ఒక దుగ్ధతోనే ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళారు. ఏమండి ఎప్పుడండి కేటాయింపులు జరిగింది? నా టైంలో అనేక కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపులని నాకు గుర్తుండవలసిన అవసరం లేదు. ఇప్పుడు 2005లో కేటాయింపు జరిగితే ఇవాళ వెళ్లి అక్కడ కూర్చొని మీడియా అంతా తీసుకెళ్లి ఏమి ప్రదర్శన చేస్తున్నారు? మీరు మీ దగ్గర మెటీరియల్ ఉంటే అక్కడ ప్రదర్శన చేస్తారా? చేయరు కదా. విచారణ జరుగుతున్న చోటకు వెళ్లి చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది కదా. ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? పయ్యావుల కేశవులు గారు, దయచేసి ఇప్పటికైనా సక్రమమైన మార్గంలోకి రండి. నేరారోపణ చేయటం కాదు, ఆధారాలతో నిరూపించగలిగిన శక్తి, సామర్థ్యం మీకు గాని, మీ నాయకుడికి గాని, తెలుగుదేశానికి గాని ఉంటే నిరూపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారికి సవాలు చేస్తున్నానని మనం చేస్తున్నా. ఏంటి నేను అసలు చర్చే దండుగా సిబిఐ దగ్గరికి వెళ్లి అక్కడ చేయవలసింది బహిరంగ చర్చ ఎందుకు అంటున్నా. కానీ ఆయన ఉబలాట పడుతున్నాడు కాబట్టి ఆ చర్చకు నేను సిద్ధం అంటే ఆయన చర్చకు సవాలు ఆయన చేస్తాడా? స్థలము, ప్లేసు నేను నిర్ణయించాలా? ఇది ధర్మమేనా?
మీరే ఆలోచించండి. మీడియా మిత్రులు కానీ, చూస్తున్నటువంటి మేధావులు కానీ, ప్రజలు కానీ మీరే ఆలోచించమని మనం చేస్తున్నా. ఎవరు చర్చను సవాలు చేసింది? ఎవరు ఆహ్వానించింది? నేను నిర్ణయిస్తే వస్తారా? అలా చర్చ ఎందుకని అడుగుతా ఉన్నా. మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఆధారాలుంటే, మీరు కోరుకున్న సిబిఐ ఎంక్వైరీ ఆనయి జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళలేరే? దిల్కుషా గెస్ట్ హౌస్ చాలా దగ్గరే, అక్కడికి వెళ్ళలేరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాత్రం మీడియాను మొత్తాన్ని ఎవడు పెట్టుకుని వెళ్లి ఆ కెమెరాల్లో పోజులిచ్చి లేదా అక్కడ జరిగినటువంటి విషయాలను చూపిస్తే ఎవరు తెలుస్తారని అడుగుతా ఉన్నా. న్యాయ విచారణకు ఆదేశించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరతారట, స్పీకర్కు లెటర్ రాస్తారట. ప్రస్తుతం ఏపీఐసి చైర్మన్ మీద డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయమని. చేసుకోమని ఎవరు కాదన్నారు? అన్నిటికన్నా మించి ఎంక్వైరీ సిబిఐ జరుగుతుంది కదా, అది మీరే కోరుకున్నారు కదా, దాని గురించి మాట్లాడరే? జరుగుతున్న సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడరు. ఎప్పుడో ఇంకొక ఎంక్వైరీ జరగాలని కోరుకుంటారు. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఇంకా 24 గంటలు వినండి, 24 గంటల్లో ఇచ్చారు, 24 రోజుల్లో ఇచ్చారు. అవకతవకలు జరిగాయో జరగలేదో ఆ రోజు ఉన్నటువంటి వాటి రికార్డు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ వారు చెప్పిన మాటలే మాట్లాడుతున్నారు. ఎవరు కేటాయించారు, ఎందుకు కేటాయించారు, ఎలా కేటాయించారనేది ఏపీఐఎస్లోకి వెళితే తెలుస్తుంది. నా టైములో నేను చైర్మన్ గా ఉన్న కాలంలో కేటాయించిన భూముల వివరాలన్నీ నా దగ్గర ఉండవలసిన అవసరం లేదు. కేటాయింపులలో చైర్మన్ కు ఏ విధమైన సంబంధము లేదనే వాస్తవాన్ని ఆ ప్రభుత్వులకు తెలియకపోయినా మీడియా మిత్రులైనా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. జరిగాయో జరగలేదో ఎంక్వైరీ జరుగుతా ఉన్నది. ఆ ఎంక్వైరీలో తేలుతుంది. ఎవరి దగ్గర ఆధారాలున్నా సిబిఐ ఎంక్వైరీకి సహకరించండి, వెళ్లి ఇవ్వండి, తెలుసుకోండి. ఏంటి అలా ఏంటి అని అడిగేది? అందులో అవకతవకలు జరిగిన నిర్ణయానికి వస్తారా? నాకు గుర్తు లేనందువల్ల అవకతవకలు జరగలేదనే నిర్ణయానికి మీరు రావద్దు. మీరు ఏ నిర్ణయానికైనా రావచ్చు. ఆంధ్రజ్యోతి వాళ్ళు అది చూపిస్తారా, రాస్తారా? ఏదో వావుడు వాడటానికి తప్ప మీరు ఏ నిర్ణయానికి వచ్చినా ఎవరికి అభ్యంతరం లేదు. ఆంధ్రజ్యోతి వారు ఏ నిర్ణయానికైనా రావచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. సుప్రీంకోర్టు నేను ఆ రోజున 9వ తారీఖున ఆయన సవాలు చేసే సమయానికి సుప్రీంకోర్టులో 2002లో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశారు కాబట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎందుకు విచారించకూడదు అని ఒక నోటీస్ పంపించారు. సిబిఐ వారిని, అయ్యా సిబిఐ వారు చంద్రబాబుని మీరు ఎందుకు విచారించడం లేదు అని నోటీస్ పంపించారు. అంటే దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇమార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో విచారించి తీరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మతి భరించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులని మనం చేస్తున్నాం. ఇంకా నాకు వారికి ఒక విషయం ఏమండి సార్ అది నేను మీడియా ముందు ఓకే, అది పద్ధతి కాదని మీరు అనుకుంటారు, అనుకోరు. మేము తేల్చుకుంటాం. ఇంక మీరు బాగుంది నేను తేల్చుకోవాలా? మీరు బాగోకపోతే నేనేం చేయని చెప్పండి. మరి అడిగే ప్రశ్నలకు కూడా ఒక మోటివేషన్ లేకోకుండా జర్నలిజానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఒక విలువలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏమడిగేదని ప్రశ్న? మీకు గుర్తులేనంత మాత్రాన అవకతవకలు జరిగే అవకాశం లేదు అనుకోవచ్చు అంటే ఇజ్ ఇట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్? 100% లేదు. ఎందుకుంటుంది గుర్తు? ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను భూముల కేటాయింపు వ్యవహారంలో చైర్మన్ కు సంబంధం లేనప్పుడు నీకు గుర్తుండి తీరాలి అనే పద్ధతుల్లో అడగటం ధర్మమేనంటారా? ప్రశ్న అడిగే ముందు రీజన్ గా అడగాలి తప్ప ఒక మోటివ్ పెట్టుకుని అడిగితే ఎలా సమాధానం చెప్పగలుగుతాడు ఇక్కడ కూర్చున్నవాడు? ధర్మాధర్మాలు కూడా మీరు ఆలోచించాలి కదా. ఒక మోటివేట్ చేసి ఏదో ఇరికించాలనే ప్రయత్నం చేసి అడుగుతున్నప్పుడు ధర్మం అనేది లేదు. మీరు ఫెయిర్ గా అడగండి. ఐ విల్ ఆన్సర్ ఫెయిర్ క్వశ్చన్స్. కర్మలు ఎందుకంటలేదు నేను? మాకు ఏముంది? ఏమీ లేదు. మాకు ఉండడానికి ఏమైనా ఆస్తి ఉన్నాయా? లేవే. ఒకటి గోల్ చేసి టార్గెట్ చేసి నన్ను గాని నా పార్టీని గాని మాట్లాడుతున్నప్పుడు
ఏం చేయాలి చెప్పండి? మీడియాలో అల్లరి చేయడం కోసమో లేకపోతే ఏయో మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం కోసమో మీడియా నుంచి మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడితే పర్వాలేదు. బాధ్యతలు విస్మరించి వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు